బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అయోధ్య ఆలయం గర్భగుడిలో ప్రతిష్ఠించిన బాలరాముడి విగ్రహ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉదయం కళ్లకు గంతలు కట్టిన చిన్నారి రామయ్య కమలం పువ్వుపై నిల్చుని దర్శనమిచ్చాడు. కానీ ఇప్పుడు ఆ గంతలు తొలగిపోయాయి. ప్రాణ ప్రతిష్ఠకు ముందే బాలరాముడి దివ్య రూపం దర్శనమిచ్చింది. ఈ నెల 22న జరగాల్సిన ప్రాణ ప్రతిష్ఠకు ముందే రామ్లల్లా భక్తులకు దర్శన భాగ్యం కల్పించాడు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా మనం బాలరాముడి దృశ్యాలు చూస్తున్నాం. ఉదయం నుంచి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. బాలరాముడి ఫోటో ఎలా ఉంటుంది, ఆయన రూపం ఎలా ఉంటుంది అంటూ కూడా భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. మొత్తానికి వాటికి తెరదించుతూ కొన్ని ఫోటోలు అయితే ఇప్పుడు వైరల్ గా మారాయి. సో ఉదయం చూసాం మనం బాలరాముడికి కళ్లకు గంతలు కట్టిన ఒక ఫోటో అయితే మనకు రిలీజ్ చేశారు. దాని తర్వాత ఇప్పుడు బాలరాముడి ముఖంకి గంతలు తీసేసి ఉన్న మరొక ఫోటో కూడా ఇప్పుడు వైరల్గా మారింది. ఇప్పుడు చూడొచ్చు, భక్తులంతా కూడా ఇదే రాముడి అయోధ్య ఆలయంలో ప్రతిష్ఠించబడే బాలరాముడి విగ్రహం అంటూ కూడా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. సో ప్రతిరూపం మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. 22న జరగబోయే ప్రాణ ప్రతిష్ఠ జరగబోయే బాలరాముడి విగ్రహం, అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ జరగబోయే బాలరాముడి విగ్రహం ఏదైతే ఉందో అది ఇదేనంటూ, ఆ రాముడి రూపం ఇదేనంటూ కూడా కొన్ని ఫోటోలు వైరల్గా మారుతున్నాయి. మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. బాలరాముడు ఇలాగే ఉంటాడు. అయోధ్య ఆలయంలో గర్భగుడిలో ప్రతిష్ఠించబోయే ఆ బాలరాముడి రూపం ఇదే అంటూ కూడా కొన్ని ఫోటోలు అయితే మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఒకటైతే కళ్లకు గంతలు కట్టిన రాముడి విగ్రహం, మరొకటి కళ్లకు గంతలు తీసేసిన ఆ ముఖారవిందం మనకు కనిపించేలాగా రాముడు ఎలా ఉంటాడు, బాలరాముడి రూపంలో అయోధ్యలో ఎలా ఉండబోతున్నాడు అంటూ కూడా భక్తులు ఎన్నో రోజుల నుంచి చాలా ఆసక్తిగా ఎదురు చూశారు. మరి దానికి తెరదించుతూ ఇవాళ శ్రీరాముడి ముఖారవిందం భక్తులకి దర్శనమిచ్చింది. మరి ఇదే అయోధ్యలో గర్భగుడిలో 22న ప్రాణ ప్రతిష్ఠ చేయబోయే విగ్రహం అంటూ కూడా అందరూ ఎంతో ఆసక్తిగా చాలా భక్తితో ఆ ఫొటోస్ని కూడా చూస్తూ అందరికీ షేర్ చేసుకుంటున్న పరిస్థితి అయితే సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ప్రస్తుతం మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. సో 22 వరకు కూడా అంటే ఎంతో సస్పెన్స్గా బాలరాముడు ఎలా ఉంటాడు అని చెప్పి కూడా అందరూ వెయిట్ చేశారు. సో అది అందరికీ చూపించకూడదు, ఆ రోజే మనం రివీల్ చేయాలి అంటూ కూడా ఎంతో చాలా సస్పెన్స్గా. మొత్తానికి ఇవాళ కళ్లకు గంతలు తీసిన బాలరాముడి ముఖారవిందం అయితే భక్తులకి దర్శనమిచ్చింది. మరి ఇదే శ్రీరాముడు అయోధ్య ఆలయంలో గర్భగుడిలో ప్రతిష్ఠించబోయే రూపం అంటూ కూడా ప్రస్తుతానికైతే ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ ఫోటోలు ఇవే అంటూ కూడా భక్తులంతా కూడా ఆ ఫోటోల్ని షేర్ చేసుకుంటున్నారు. నెటిజన్లంతా కూడా ఇలాగే ఉండబోతున్నాడు అయోధ్య ఆలయంలో శ్రీరాముడు, అందరికీ ఈ బాలరాముడి రూపం ఇదే అంటూ కూడా ఎంతో సంతోషంగా దాన్ని చూసుకుంటూ అందరూ కూడా దాన్ని పంచుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. 22వ తేదీ ప్రాణ ప్రతిష్ఠ జరగబోయే బాలరాముడి రూపం ఎలా ఉంటుంది అని చెప్పి కూడా గత కొద్ది రోజులు కూడా అందరూ ఎంతో వెయిట్ చేస్తున్నారు. సో దానికి తెరదించుతూ ఇవాళ మనకు బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా మనకు ఆ దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. బాలరాముడు కళ్లకు గంతలు కట్టిన ఫోటో ఒకటి, అలాగే కళ్లకు గంతలు తీసేసి తన ముఖారవిందం అందరికీ కనిపించేలాగా మరొక ఫోటో ఒకటి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ న్యూస్ ఒకటి బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా మనం ఇప్పుడు చూడబోతున్నాం. సో బాలరాముడు ఈ విధంగానే అయోధ్యలో 22న ప్రాణ ప్రతిష్ఠ చేయబోతున్నారు. ఆ గర్భగుడిలో ఈ విగ్రహమే అక్కడ ఉండబోతోంది. భక్తులందరికీ కూడా ఈ విధంగానే ఆయన దర్శనం ఇవ్వబోతున్నాడు అంటూ కూడా భక్తులు ఎంతో ఆనందంగా ఈ వార్తని షేర్ చేసుకుంటున్నారు.
అయోధ్య ఆలయం గర్భగుడిలో ప్రతిష్ఠించిన బాలరాముడి విగ్రహ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉదయం కళ్లకు గంతలు కట్టిన చిన్నారి రామయ్య కమలం పువ్వుపై నిలుచుని దర్శనమిచ్చాడు. కానీ ఇప్పుడు ఆ గంతలు తొలగిపోయాయి. ప్రాణ ప్రతిష్ఠకు ముందే బాలరాముడి దివ్య రూపం దర్శనమిచ్చింది. ఈ నెల 22న జరగాల్సిన ప్రాణ ప్రతిష్ఠకు ముందే రామ్లల్లా భక్తులకు దర్శన భాగ్యం కల్పించాడు. కాగా మైసూరుకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజు తీర్చిదిద్దిన బాలరాముడి విగ్రహం ఫోటోలను చూసి భక్తులు తన్మయత్వానికి గురవుతున్నారు. ఆ ఫోటోల్లో కమలంపై నిల్చున్న బాలరాముడి విగ్రహం ఉంది. 51 అంగుళాల పొడవు, నల్లని రూపంలో అయోధ్య రామయ్య విగ్రహం దర్శనమిస్తుంది. ఆ సుందరమూర్తి ఫోటోలను చూస్తున్న వారంతా రామనామ స్మరణతో మంత్రముగ్ధులవుతున్నారు. ఇక శ్రీరామ జన్మభూమి అయోధ్యలో భవ్య మందిరాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. 22న ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత వైభవంగా జరగనుంది. ప్రధాని మోడీ చేతుల మీదుగా వేద పండితులు, అర్చకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అద్భుత శిల్పకళా సంపద, చూడగానే ఆకట్టుకునే హంగులతో అయోధ్య ఆలయాన్ని సర్వాంగ సుందరంగా నిర్మించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ప్రస్తుతం బాలరాముడి దివ్య రూపం ఇదేనంటూ కూడా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు వైరల్ గా మారాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, ఈ నెల 22వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ కావించబోతున్న బాలరాముడి విగ్రహం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మధ్యాహ్నం వరకు కూడా గంటలు కట్టిన ఒక ఫోటో అయితే అందరికీ దర్శనం ఇచ్చింది. తర్వాత 2 గంటల నుంచి అయితే కళ్ళకు ఉన్న గంటలు కూడా తీసేసి విల్లుంబులు ధరించిన బాలరాముడు, అంటే దాదాపు 5 సంవత్సరాల బాలరాముడు రూపంలో 51 అంగుళాలు, అలాగే 150 నుంచి 200 కిలోల బరువు గల బాలరాముడి విగ్రహం అనేది ఇప్పుడు ఇదే 22వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించబోతున్నారు. ఇదే విగ్రహాన్ని అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో అయితే చక్కర్లు కొడుతుంది. అంటే నిన్న మధ్యాహ్నం దీనికి సంబంధించి ఊరేగింపుగా అయోధ్య బాలరాముడి రూపంలో ఉన్న శ్రీరాముడు మధ్యాహ్నం 12:30 రామ జన్మభూమి ఆలయంలోకి బాలరాముడి విగ్రహం ప్రవేశించింది. మధ్యాహ్నం 1:20 వేద పండితుల మంత్రోచ్చాల మధ్య బాలరాముడి విగ్రహానికి సంకల్పం జరిగింది. అయితే విగ్రహ జలాధివాస కార్యక్రమం కూడా పూర్తయింది. ఈ రోజు ఉదయం 9 గంటలకు అరణి మంచం నుంచి అగ్ని ప్రకటన కూడా జరుగుతుందంటూ కూడా నిన్న ఆలయ ట్రస్ట్ వారు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇక ద్వారపాలకులకు అన్ని శాఖల వేద పఠనం, దేవు ప్రబోధన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఇక అనంతరం ఔషాధీత వాసనం, కేసరాధివాసం, అలాగే కృతాధివాసం అనే కార్యక్రమాలనైతే నిర్వహిస్తున్నారు. దాని తర్వాత కుంద పూజ, పంచభూ సంస్కారాలు నిర్వహిస్తారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఇప్పుడు మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద కానీ ఈ సోషల్ మీడియాలో కానీ ఏదైతే బాలరాముడి అసలి రూపం, కర్ణాటకకు సంబంధించిన యోగిరాజు రూపొందించిన ఈ శిల్పాన్ని, బాలరాముడి రూపంలో ఉన్న 5 సంవత్సరాల బాలు రూపంలో ఉన్న ఈ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ 22వ తేదీన ప్రారంభించబోతున్నారు, ప్రాణ ప్రతిష్ఠ గావించబోతున్నట్టు కూడా ఈ ఫోటో అయితే చక్కర్లు కొడుతోంది. అయితే నిన్నటి నుంచి కూడా కళ్ళకు గంటలు కట్టిన ఫోటో అయితే బాగా యూట్యూబ్ లో ఇటు ఎక్కువగా ప్రచారం జరుగుతోంది. ఇక ఇప్పటి వరకు కళ్ళకు గంతలు కట్టిన ఈ విగ్రహానికి ఆ కళ్ళకు ఉన్న గంతలను తీసేసి మొత్తం 5 ఏళ్ల వయసున్న బాలరాముడి ముఖం ఫోటోలు అయితే ప్రజెంట్ అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక 22న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా రామ మందిర ప్రారంభోత్సవం జరగబోతోంది. అదే రోజున మొత్తం గర్భగుడిలో బాలరాముడు ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నామో
బాలరాముడి విగ్రహాన్ని మనం ఏదో చూస్తున్నామో అదే ప్రాణ ప్రతిష్ఠ కావించబోతున్న విగ్రహం అంటూ కూడా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ దీనికి సంబంధించి ఆలయ ట్రస్ట్ మాత్రం అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. ఇక మొత్తం ఈ విగ్రహ ప్రారంభోత్సవం కానీ ప్రాణ ప్రతిష్ఠ కానీ ఆ రామ మందిర ప్రారంభోత్సవానికి సంబంధించి భారీగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మొత్తం రామ మందిరం చుట్టుపక్కల కానీ అయోధ్య మొత్తం కూడా 3 అంచెల భద్రతను అయితే ఏర్పాటు చేశారు. ఇప్పటికే అన్ని విభాగాలకు సంబంధించిన రక్షణ వ్యవస్థ అక్కడ పటిష్ట ఏర్పాటు చేశారు. చెప్పండి ప్రియా. రచివ, అలాగే అయోధ్యలో బాలరాముడు ఏ విధంగా ఉంటాడు, ఏ రూపంలో దర్శనమిస్తాడు అంటూ కూడా భక్తులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. సో ఈ సమయంలో ఇలాంటి ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడం, అందరు భక్తులందరూ కూడా నెటిజన్లు కూడా ఇదే రాముడి రూపం అక్కడ దర్శనం ఇవ్వబోయేది అంటూ కూడా ఎంతో సంతోషంగా దాన్ని అందరూ పంచుకుంటున్నారు. సో ఇది అధికారికంగా ఇదే రాముడి రూపం అని చెప్పి ఎప్పుడు ధృవీకరించే అవకాశం ఉంది? 22 వరకు వెయిట్ చేయాల్సిందేనా? ఈ లోపే మనం చూసుకుంటే కనుక మొన్న ఊరేగింపుగా బాలరాముడి విగ్రహ రూపంలో ఉన్న ఏదైతే మనం చూస్తున్నామో అయోధ్య రామ మందిరానికి మధ్యాహ్నం సమయంలో ఊరేగింపుగా తీసుకుని వెళ్ళిన తర్వాత ఈ రోజు ఆ విగ్రహానికి సంబంధించి కొన్ని పూజలు సంకల్పాలు అయితే పూర్తి చేసిన పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తా ఉంది. ఇక మొత్తం అంటే మీరు చెప్పినట్లుగా ముందుగానే ఈ బాలరాముడు ఏ రూపంలోనే ఉంటాడు అనేది సోషల్ మీడియాలో ఫోటో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఇప్పుడు మనం చూస్తున్న ఆ ప్రాంగణం కూడా ఏదైతే మనకు బ్యాక్గ్రౌండ్ కనిపిస్తా ఉందో ఆ ప్రాంగణం అంతా కూడా అయోధ్యకి సంబంధించిన రామ మందిరానికి సంబంధించిన ప్రాంగణమే. అక్కడ పూజా కార్యక్రమాలను అక్కడ నిర్వహిస్తున్నారు. ఇక 22వ తేదీన గర్భగుడిలోకి ఉన్న ప్రాంగణం నుంచి గర్భగుడిలోకి ఆ బాలుడి రూపంలో ఉన్న శ్రీరామచంద్రుడు అక్కడికి ప్రవేశించబోతున్నారు. అంటే ఈ లోపే బయటన ప్రతిరోజు కూడా చేయాల్సిన క్రతువులు కానీ పూజలు కానీ కూడా అక్కడే నిర్వహిస్తారు. అంటే మొత్తం కూడా పూజలు ఏ విధంగా అయితే రోజు పూజలు జరుగుతాయి, గతంలో ఏదైతే 500 సంవత్సరాల క్రితం ఏదైతే రాముడుగా ఉన్న శ్రీరాముడు టెంట్ లో ప్రజెంట్ పూజలు అందుకుంటున్నారు, అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఈయన కూడా ఆ మెయిన్ మందిరానికి సమీపంలోనే బయట ప్రాంతంలోనే బ్యాక్గ్రౌండ్ మనం చూస్తున్నాం. ఆ రేకులు చూస్తూ ఉన్నాం. ఒక ఫెన్సింగ్ లాగా ఏర్పాటు చేసే రేకులతో అక్కడ ఒక ప్రాంగణంలో రాముడిని అయితే అక్కడ పూజలు నిమిత్తం అక్కడ ఏర్పాటు చేశారు. అక్కడ డైలీ అక్కడ పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇదే బాలరాముడి గావించిపోతుంది అనేది ప్రచారం అయితే జోరుగా కొనసాగుతుంది. కానీ దీనికి ఆలయ ట్రస్ట్ అందరూ కూడా చెంపత్రయ్య గారి కార్యదర్శి చెంపత్రయ్య గారి ఇతర దానిలో ఉన్న సభ్యులందరూ కూడా దీనికి సంబంధించి స్పందించాల్సి ఉంటుంది. ఇప్పటికే స్పందించినట్టుగా కూడా మనకు సమాచారం అయితే అందుతోంది. పూజలు నిర్వహిస్తున్నారు. మనం ఒక పక్కన కళ్ళకు గంతలు కట్టింది మాల ధరించిన బాలరాముడిని చూస్తున్నాం. మరోవైపు కళ్ళకు గంతలు తీసేసి విల్లు ధరించిన బాలరాముడు చూస్తున్నాం. అంటే గంధపు కలర్ లో ఉన్న విల్లు ఏదైతే ఉంటుందో ఆ విల్లంబులు ధరించిన బాలరాముడిని ఫోటో అయితే మనం చూస్తూ ఉన్నాం. అంటే రెండు కూడా ఒకటి కళ్ళకు గంతలు కట్టింది మధ్యాహ్నం వరకు ఉన్న రూపం, తర్వాత దివ్య దర్శనం ఇచ్చారు అందరికీ. ఇదే బాలరాముడి విగ్రహం 22వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ గావించబోతోంది అంటూ కూడా అందరిలో అయితే కొన్ని ఊహాగానాలు అయితే అందరూ అంటే ముందే మేము దర్శించుకున్నాము అనే ఆనందం అయితే మరొక పక్క వ్యక్తం చేస్తున్నప్పటికీ ఇది నిజమా కాదనేది కూడా ఆలయ అధికారులు ట్రస్ట్ అధికారులు అందరూ కూడా దీనిపై ధృవీకరించాల్సి ఉంటుంది. ఇక దీనికి సంబంధించి మొత్తం భద్రత ఏర్పాట్లు అయితే కంప్లీట్ గా ఇప్పటికే అక్కడ రక్షణ వ్యవస్థ మొత్తం కూడా మొత్తం దగ్గర నుండి పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం అన్ని విభాగాలకు సంబంధించిన పోలీసులు కానీ రక్షణ వ్యవస్థ అంతా కూడా అయోధ్యను మొత్తం ఏర్పాటు చేశారు. ఇక మొత్తం అన్ని విభాగాలు కూడా రక్షణ విభాగాలు ఇటు కేంద్రానికి సంబంధించి రాష్ట్రానికి సంబంధించిన ఈ రక్షణ వ్యవస్థ అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా దగ్గరుండి అక్కడ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అంటే అయోధ్యలో భారీగా ఏర్పాట్లు చేశారు. ప్రాణ ప్రతిష్ఠకు ఆహ్వానించిన విఐపీల భద్రత కోసం 45 ప్రత్యేక బృందాలు అయితే ప్రజెంట్ అక్కడ పహారా కాస్తున్నాయి. ప్రధాని సందర్భంగా అయోధ్యలో అసలు రాముడి రూపం ఏది ప్రతిష్ఠించాలి అని కూడా చాలా డిజైన్స్ పరిశీలించిన తర్వాత బాలరాముడిని ఒక రూపం అని చెప్పి అనుకొని ఇప్పుడు బాలరాముడిని ప్రతిష్ఠించబోతున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ బాలరాముడే అయోధ్యలో ప్రతిష్ఠించబోతున్నాడు అని చెప్పి కూడా వస్తున్న వార్తలు లేదంటే వస్తున్న ఆ ఫోటోలు చూసి భక్తులైతే చాలా సంతోషిస్తున్నారు. రాముడి రూపం చూసి నుదుటిన ఉన్న బొట్టు చూసి లేదంటే చేతిలో ఉన్న ఆ విల్లును చూసి కూడా ఇలాగే కనపడబోతున్నాడు, ఈ బాలరాముడి విగ్రహంలోనే మనకు దర్శనమిస్తాడు అని చెప్పి కూడా భక్తులు ఎంతో ఆనందంతో వెయిట్ చేస్తున్నారు. మరి అధికారికంగా ఇదే అని ఎప్పుడు మనకు తెలిసే అవకాశం ఉందంట? అంటే ఇప్పుడు మనం వస్తున్న సోషల్ మీడియా వార్తల ప్రకారం చూసుకుంటే కనుక ఇప్పటి వరకు వస్తున్న వార్తలు కానీ టీవీ ఛానల్ కానీ సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు ఇప్పటికే
ఆలయ ట్రస్ట్ అధికారుల దృష్టికి వెళ్లే ఉంటాయి. చంపత్ రాయ్ కానీ ఇతర సభ్యులు ఎవరు ఉన్నారో వారి దృష్టికి ఇప్పటికే వెళ్లి ఉంటాయి. వెళ్లిన నేపథ్యంలోనే వారందరూ ఇప్పటికే దీనికి సంబంధించి స్పందించే అవకాశం కూడా ప్రధానంగా ఉంది. అంటే ఈ మొదటి నుంచి 51 అంగుళాల ఎత్తులో 5 ఏళ్ల బాలు రూపంలో బాలరాముడి విగ్రహం ఉండబోతుంది. విల్లంబులు ధరించి కమలంపై ఉండే బాలరాముడి విగ్రహం 150 నుండి 200 కిలోల బరువు ఉండబోతుంది. చిన్నారి విగ్రహంలా ఉంటూనే దైవత్వం ఉట్టిపడేలా కనిపిస్తోంది అంటూ కూడా వారు కొన్ని సూచనలు ఇచ్చారు. మనం చూస్తుంటే క్లోజ్ ఫోటో మనం చూస్తున్నాం. బిగ్ టీవీ స్క్రీన్ మీద నామం పెట్టి దైవత్వం ఉట్టిపడేలా ఆ క్లోజ్ ఫోటో కూడా మనం చూస్తున్నాం. దానిలో వాళ్ళు చెప్పినట్లుగానే ఆలయ ట్రస్ట్ అధికారులు చెప్పినట్లుగానే సేమ్ దైవత్వం ఉట్టిపడేలా బాలరాముడి రూపంలో మనకు ఆ విగ్రహం అనేది బిగ్ టీవీ స్క్రీన్ మీద మనం దర్శనమిస్తోంది. అంటే గర్భగుడిలో ప్రతిష్ఠించేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ మొత్తం 3 విగ్రహాలు తయారు చేయించారు. అందులో ఒక విగ్రహమూర్తిని ట్రస్ట్ సభ్యులు ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. అయోధ్యలోని రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం ఎంచుకున్న ఈ రామ్లల్లా విగ్రహాన్ని కర్ణాటకలోని మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజు రూపొందించారు. ఈ యోగిరాజు కూడా ఈ విగ్రహ నిర్మాణ శిల్పం చెక్కే సందర్భంలో దాదాపు 6 నెలల పాటు కూడా మౌన వ్రతం వహించి ఈవెన్ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడలేదనేది ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఈ విగ్రహమూర్తిని రూపొందించిన యోగిరాజ్ మరో 2 ఇతర నైపుణ్యం కలిగిన కళాకారులను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఎంపిక చేసింది. యోగరాజ్ తో పాటు బెంగళూరుకు చెందిన గణేష్ భట్ గాని, రాజస్థాన్ కు చెందిన సత్యనారాయణ పాండే విగ్రహాలను రూపొందించారు. యోగిరాజ్ చేసిన కళాఖండాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఎంపిక చేసింది. ఆ యోగిరాజు రూపొందించిన ఈ శిల్పమే, ఈ రాముని విగ్రహమే 5 సంవత్సరాల బాలుడి రూపంలో 51 అంగుళాల ఎత్తు, 150 నుంచి 200 కేజీల బరువు గల విల్లంబులు ధరించిన బాలరాముడి విగ్రహమే ఇప్పుడు మనం ఏదైతే బిగ్ స్క్రీన్ మీద కానీ సోషల్ మీడియాలో కానీ వైరల్ అవుతుందో ఇదే 22వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ కావించబోతున్నట్టు కూడా అందరూ అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మాకు ముందే దర్శనం ఇచ్చింది కాబట్టి మా జన్మ ధన్యమైనట్లే ఉంటుంది. అంటే ఎప్పటి నుంచి కూడా హిందువులు 500 సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు. అనేక వివాదాల మధ్య ఎట్టకేలకు హిందువుకు సంబంధించిన హిందువులందరూ కూడా విజయం సాధించారు. దాని తర్వాత నిర్మాణం చేపట్టిన ఇప్పుడు ఎట్టకేలకు మంచి ముహూర్తం చూసుకుని జనవరి 22వ తేదీన రాముడు అక్కడ కొలువు తీరబోతున్నాడు. అయోధ్యలో శ్రీరామ మందిరంలో కొలువు తీరబోతున్నారు అనేది అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కొంతమంది 22వ తేదీని వెళ్ళలేం కాబట్టి ముందే వెళ్ళి దర్శనం చేసుకోవాలనే ఉద్దేశంతో వెళ్తున్నారు. కానీ అక్కడ ఇప్పుడు ఏదైతే మనం స్క్రీన్ మీద చూస్తున్నామో ఆ రాముడిని దర్శించుకోలేకపోయినప్పటికీ కూడా మొదటి నుంచి ఏదైతే టెంట్ లో పూజలు అందుకుంటున్న శ్రీరాముడు ఉన్నారో 500 సంవత్సరాల క్రితం నుంచి ఏదైతే వివాదం మొదలయ్యి మొదటి నుంచి అక్కడ ఒక విగ్రహాన్ని స్థాపించి శ్రీరాముడిది అక్కడ పూజలు చేస్తున్నారు. అప్పటి నుంచి ఉన్న విగ్రహాన్ని ఆ శ్రీరామమూర్తి మొత్తం పూజలు అందుకుంటున్న దేవుణ్ణి దర్శించుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ కూడా అనేక మంది వేల సంఖ్యలో రామ మందిరాన్ని దర్శించుకునేందుకు అక్కడ ఏదైతే పూజలు అందుకుంటున్న శ్రీరామచంద్రుడు ఉన్నారో ఆయన దర్శించుకునేందుకు అందరూ వెళ్తున్నారు. అక్కడ పూజలు చేస్తున్నారు. ఉదయం 6 గంటలకు డైలీ అక్కడ ఈ పూజా కార్యక్రమం మొదలవుతుంది. హారతి కార్యక్రమం, ఆ కార్యక్రమానికి అలాగే డైలీ దర్శించుకోవడానికి అందరూ కూడా రోజు రోజుకు ఈ దర్శనాలకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది. అయితే ఇక 22వ తేదీ మాత్రం ఎవరు కూడా అయోధ్య రామ మందిరాన్ని దర్శనానికి రావద్దు. 22 తర్వాత ఎవరైనా ప్లాన్ చేసుకోండి. అప్పటి వరకు కూడా 22వ తేదీ మాత్రం దేశవ్యాప్తంగా ఎక్కడికెక్కడ వారి ప్రాంతాల్లోనే వారికి ఉన్న రామాలయాల్లోనే వారి రామాలయాల్లోనే వారు దర్శనం చేసుకోవాలి. అక్కడే పూజ కార్యక్రమంలో పాల్గొనాలంటూ కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు ఆలయ ట్రస్ట్ కి సంబంధించిన అధికారులు చంపత్ రాయ్ కానీ ఇతర ట్రస్ట్ సభ్యులందరూ కూడా తెలియజేశారు. ఇక మొత్తంగా చూసుకుంటే కనుక ఈ ఏదైతే మనం స్క్రీన్ మీద చూస్తున్నామో ఈ బాలరాముడి రూపంలో ఉన్న విల్లంబులు ధరించి ఉన్న ఈ బాలరాముడే 22వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ గావించబోతున్నాడంటూ కూడా అందరూ ఎంతో ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. అంటే 22వ తేదీ వరకు వెయిట్ చేయకుండా ముందే మాకు ఈ దర్శన భాగ్యం కలిగిందంటూ కూడా అందరూ కూడా ఎంతో ఆనందంతో ఒకరికొకరు ఈ ఫొటోస్ ను కూడా షేర్ చేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. రైట్ శివ, అలాగే అయోధ్యలో రామ మందిరం ఎప్పటి నుంచో అనుకున్న కళ, ప్రతి ఒక్కరి భక్తుడి కళ. సో అది ఇవాళకి 22వ తేదీకి మొత్తానికి అది అందరికీ కూడా నెరవేరబోతోంది. సో ఈ నేపథ్యంలో అయోధ్య మందిరంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యులు కావాలని చెప్పి కూడా అందరూ కూడా ఎంతో వెయిట్ చేస్తున్న పరిస్థితి. అలాగే తెలంగాణ నుంచి కూడా పాదుకులు అలాగే ఆలయానికి సంబంధించిన తలుపులు కూడా ఇక్కడ నుంచి తయారు చేస్తున్నట్టు కూడా
మనకు తెలుస్తోంది. సో అలాగే ప్రతి ఒక్కరు కూడా అక్కడ భాగస్వాములు కావాలి, వాళ్ళు కూడా ఉడతా సాయం లాగా ఏదో ఒకటి చేయాలని కూడా ఎదురు చూస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ విగ్రహం, బాలరాముడి విగ్రహం మైసూరుకి చెందిన వ్యక్తి సృష్టించారు, ఆయన చెక్కారు అని చెప్పి కూడా చెప్తున్నారు కదా. సో ఇంకా ఎవరెవరి భాగస్వామ్యం ఉంది ఇందులో? ఇక ఈ ప్రధానంగా చెప్పాలంటే ఇది దైవ కార్యక్రమం కాబట్టి అన్ని రాష్ట్రాల భాగస్వామ్యం అనేది ఉండాలనే ఉద్దేశంతో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన, ఇటు మీరు చెప్పినట్టు తెలంగాణకు సంబంధించి మెయిన్ ద్వారాలు వారి చేతుల మీదుగా వారు సమర్పించారు స్వామివారికి, ఆలయానికి. ఇక వివిధ రాష్ట్రాలకు సంబంధించిన అంటే ఈ మందిరానికి సంబంధించిన ఏర్పాట్లతో పాటు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా వారి వారి సంస్కృతి సంప్రదాయాలు ఉట్టుబడే విధంగా కూడా ఆ రాష్ట్రాలకు, ఇటు తెలంగాణ గానీ ఆంధ్ర గానీ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వారు అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసే విధంగా కూడా అక్కడ జరుగుతుంది. ఇక నిన్న గానీ మొన్న గానీ చూసుకుంటే కనుక అక్కడ ఆ సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి ట్రయల్స్ కూడా నడుస్తున్నాయి. దానిలో భాగంగా తెలంగాణ నుంచి కూడా ఒక టీం, ఒక బృందం కూడా అక్కడికి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి 22వ తేదీన అక్కడ ప్రదర్శించాల్సి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి అక్కడ ప్రాక్టీస్ కూడా ఆలయ ప్రాంగణంలో ఏదైతే ఏర్పాటు చేశారో అక్కడ ఈ వారి సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించి కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆ ప్రాక్టీస్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది. దానికి తెలంగాణ నుంచి కూడా కొంతమంది ఈ కార్యక్రమానికి సంబంధించి వెళ్ళినట్టు తెలుస్తుంది. అంటే ఇక ప్రతి ఒక్కరు వివిధ రాష్ట్రాలకు సంబంధించి వారి వారి సంప్రదాయాలకు సంబంధించి కానీ అందరి భాగస్వామ్యం అనేది ఉండే విధంగా అందరి నుంచి కూడా అన్ని రకాల సంప్రదింపులు అయితే జరుగుతున్నారు. దానిలో భాగంగా అన్ని రాష్ట్రాల ముఖ్య అతిథులకు దీనికి సంబంధించి ఆహ్వాన పత్రికలు అందించారు. అందరినీ కూడా ఈ శ్రీరామ జన్మభూమి, శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు రావాలంటూ కూడా అందరినీ ఆహ్వానం పలికారు. దానికి సంబంధించి దానికి తగ్గట్లుగానే అయోధ్యలో అందరికీ బస ఏర్పాట్లు కానీ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రతకు సంబంధించి కూడా అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా రామాలయ ప్రాంగణ పరిసరాల్లోనే దాదాపు 250 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. వీటితో పాటు మొత్తం 319 ఫేషియల్ రికగ్నిషన్ CCTV కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. శత్రు దుర్భేద్యంగా ఆలయ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఎల్లో జోన్ గా అక్కడ ప్రకటించారు. మరోవైపు ఏదైతే అక్కడ ఉగ్రవాదుల దాడి జరిగే అవకాశం ఉంది అనే వార్తలు వచ్చిన నేపథ్యంలో కొంతమంది అనుమానితులను కూడా అదుపులో తీసుకున్నారు. దానిలో భాగంగా నిన్న 3 ఉగ్రవాదులను కూడా అదుపులో తీసుకుని వారిని విచారిస్తున్న పరిస్థితి నెలకొంది. అంటే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఈ ఉగ్రవాదులను అదుపులో తీసుకున్నారు, అనుమానిత ఉగ్రవాదులను. వారి ద్వారా వారు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది కూడా మొత్తం వారందరి నుంచి సమాచారం రాబడుతూ చూస్తున్నారు. ఎటువంటి ఇబ్బంది కలగకుండా అంటే ప్రపంచ దేశాలకు సంబంధించి ఎవరైతే అనేక మంది ఆహ్వానితులు కూడా ఇన్వైట్ చేశారు. ఇటు దేశానికి సంబంధించిన విఐపీలు, వివిఐపీలు, సినిమాలకు సంబంధించిన సెలబ్రిటీలు అందరూ కూడా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, ఆ పార్టీల అధినేతలందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎటువంటి ఉగ్రవాద చర్యలు అక్కడ జరగకుండా ఉండేందుకు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఈ భద్రత నడుమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా జనవరి 22వ తేదీన ఈ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగబోతుంది. దీనికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేందుకు కూడా శ్రీరామ దర్శనానికి, శ్రీరామ మందిరానికి అందరూ కూడా అయోధ్యకు వెళ్లబోతున్నారు. శివ, అలాగే ఆలయ మందిరం ప్రారంభోత్సవం నేపథ్యంలో అలాగే 12:20 బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న నేపథ్యంలో ఆ రోజు ఏ కార్యక్రమాలు ఉండబోతున్నాయి? ఎందుకంటే ప్రపంచ అతిరథ మహారథులందరూ కూడా అక్కడికి ఆహ్వానం అందిన నేపథ్యంలో, వాళ్ళందరూ వస్తున్న నేపథ్యంలో భద్రతా పరంగా కావచ్చు, లేదంటే ఆ రోజు జరగబోయే కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి? మీరు చెప్పినట్టుగా 12:20 ఆ టైంలో బాలరాముడి రూపంలో ఉన్న శ్రీరామచంద్రుడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ అనేది ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా శ్రీరామ జన్మభూమిలో నిర్మించబడుతున్న శ్రీరామ మందిరంలో మెయిన్ గర్భగుడిలో ఈ కార్యక్రమం జరగబోతోంది. మరోవైపు ఏదైతే 3 విగ్రహాలను ఇక్కడ సెలెక్ట్ చేశారు, దానిలో మెయిన్ది కర్ణాటక చెందిన యోగిరాజు సంబంధించిన విగ్రహాన్ని ముందు ఆ శిల్పాన్ని సెలెక్ట్ చేశారు. తర్వాత మిగిలిన 2 వివిధ మెయిన్ గర్భగుడి తర్వాత ఏవైతే ఇంకా మిగతా 2 ఆలయాలు ఉంటాయి వాటిలో ఆ మిగతా వాటిని ఏర్పాటు చేయబోతున్నారు. అయితే 12 గంటల తర్వాత ఈ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత 12 గంటల సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతరత్ర కార్యక్రమాలు ఉండబోతున్నాయి. మరోవైపు ఏదైతే ఈ రామ మందిరంలో నిర్మాణంలో పాల్గొన్న కార్మికులు ఎవరైతే ఉంటారో అటువంటి వారికి కూడా మర్యాద పూర్వకంగా ప్రధాని నరేంద్ర మోడీ కలిసి వారందరినీ కూడా సత్కరించబోతున్నారు. అంటే ఏదైతే గతంలో పార్లమెంటు నిర్మాణం సందర్భంగా అక్కడ కార్మికులను ఏ విధంగా అయితే సత్కరించి సన్మానించారో అలాగే ఇక్కడ కూడా ఈ శ్రీరామ మందిర నిర్మాణంలో పాల్గొన్న కార్మికులందరినీ కూడా
ప్రధాని నరేంద్ర మోడీ సన్మానిస్తారు అనే సమాచారం అయితే ఉంటుంది. దాని తర్వాత ఇతరత్ర పలు కార్యక్రమాల్లో కూడా ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు విశిష్ట అతిథులు ఎవరైతే ఉన్నారో వారు, మరోవైపు ఇటు అయోధ్య రామ మందిర్ ట్రస్ట్ సంబంధించి చెంపతాయి గాని ఇతర సభ్యులు వీరందరూ కూడా ప్రధాని నరేంద్ర మోడీతో పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. ప్రియా. రైట్ శివ, అలాగే అయోధ్య రామ మందిరంలో నిధుల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా కట్టిన నేపథ్యంలో భక్తులకి సౌకర్యార్థం ఏ విధమైన ఏర్పాట్లు ఉండబోతున్నాయంటే 22 తర్వాత రాముడిని దర్శనం చేసుకోవడానికి అందరూ ప్లాన్ చేసుకోండి అని చెప్తున్న నేపథ్యంలో భక్తులకి సౌకర్యాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? రైట్, డెఫినెట్ గా 22వ తేదీని మాత్రం ఎవరు కూడా అయోధ్య రామ మందిర దర్శనానికి రావద్దు అని చెప్పిన నేపథ్యంలో దానికన్నా ముందే వారికి ఉన్న షెడ్యూల్ ను దృష్టిలో ఉంచుకుని భక్తులందరూ, ప్రజలందరూ కూడా, దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ముందే వచ్చి రామ మందిరాన్ని దర్శించుకుని వెళ్తున్నారు. ఫర్దర్ గా 22వ తేదీన కుదురుతుందా లేదా ఫర్దర్ గా మళ్ళా ప్లాన్ చేసుకుందాం ఉద్దేశంతో 22 తర్వాత వచ్చేందుకు కొంతమంది కూడా షెడ్యూల్ ను వారు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక మొత్తంగా చూసుకుంటే అయోధ్య రామ మందిర నిర్మాణంతో పాటు అయోధ్య మొత్తం కూడా సుందరీకరణ చేసేందుకు ఇటు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గాని ఇటు కేంద్ర ప్రభుత్వ సహకారంతో మొత్తం అయోధ్య మొత్తం కూడా సుందరీకరణ కార్యక్రమం అయితే జరుగుతుంది. అంటే ఇంతకు ముందు అయోధ్య అంటే జస్ట్ అందరూ కూడా ఒక ఆధ్యాత్మిక నగరంగా ఉన్నప్పటికీ మాత్రం అక్కడ అంత డెవలప్మెంట్ లేని పరిస్థితి నెలకొంది. కానీ ఇప్పుడు అయోధ్య రామ మందిర పుణ్యం అంటూ మాకు కూడా ఒక జీవనాధారం దొరకబోతుంది అనేది అక్కడ ఉన్న వ్యాపారులు కూడా, అయోధ్య రామ మందిరానికి దగ్గరలో ఉన్న వ్యాపార సముదాయాలు కానీ, వ్యాపారాలు చిన్న వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు కానీ అందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మాకు ఇప్పటి నుంచి కొంచెం వ్యాపారం కూడా పెరుగుతోంది అనేది వారందరూ కూడా ఒక ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇటు రామ మందిర నిర్మాణంతో పాటు అయోధ్య మొత్తం కొత్తగా నిర్మాణం జరగబోతుంది అనేది కూడా అయోధ్య వాసులంతా కూడా ఎంతో ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. శ్రీరాముడి భాగ్యం వల్ల ఆ మందిరం నిర్మాణం జరగబోతున్న దాని వల్ల మాకు కూడా మేలు జరుగుతుంది అనేది కొంతమంది అయితే అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక మీరు అడిగిన దాని ప్రకారం చూసుకుంటే కనుక వచ్చిన వారికి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు అంటే ఇప్పటి వరకు చూసుకుంటే కనుక అత్యంత భద్రత మధ్య మొత్తం ఇటు హోటళ్లు కానీ సపరేట్ గా మళ్ళీ విశిష్ట అతిథులు వస్తున్న నేపథ్యంలో తాత్కాలికంగా కొన్ని షెల్టర్లను కూడా అక్కడ ఏర్పాటు చేసి అన్ని హంగులతో 5 స్టార్ హోటల్స్ లో ఏ విధంగా అయితే సదుపాయాలు ఏర్పాట్లు ఉంటాయో అదే విధంగా ఈ తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు చేసి వాటిలో అదే విధంగా కూడా ఏర్పాట్లు అయితే సదుపాయాలు అయితే కల్పించారు. ఇక మిగతా సాధారణ జనం భక్తులు వచ్చే సందర్భాల్లో కూడా 22 తర్వాత అక్కడ రీజనబుల్ రేట్లలోనే అక్కడ రూములు కూడా దొరికే సదుపాయం అయితే ఏర్పాటు చేశారు. అందరూ కూడా వారి రేంజ్ తగ్గట్టుగా హోటల్స్ కూడా అక్కడ ఉన్నాయి. దానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఆ హోటల్స్ కూడా తగినంత రేట్ ను కూడా అక్కడున్న ప్రభుత్వమే విధించే విధంగా కూడా నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. 22 తర్వాత అంటే ఎక్కువ రేట్లు కాకుండా సాధారణ మధ్య తరగతి ప్రజలకు తగ్గట్టు కూడా అక్కడ సమీపంలో హోటల్ కు ఒక రేట్ ను నిర్ధారించినట్టు కూడా తెలుస్తోంది. ఇక ఎవరైనా సరే 22 తర్వాత సాధారణ భక్తులందరూ కూడా వెళ్లేందుకు అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే కంప్లీట్ గా రామ మందిరం పూర్తి కాకపోయినప్పటికీ ఆ దర్శనానికి సంబంధించి మాత్రం మెయిన్ గర్భగుడి మాత్రం కంప్లీట్ గా నిర్మాణం పూర్తి చేసుకుంటుంది. కానీ దాని చుట్టుపక్కల ఉన్న మెయిన్ మందిరం చుట్టుపక్కల ఉన్న మిగతా ఆలయాలన్నీ కూడా ఏదైతే వాల్మీకి మహర్షి కానీ ఇతర దేవాలయాలకు సంబంధించి అందరూ కూడా అక్కడ నిర్మాణం చేపడుతున్నారని చెప్పారు. కాబట్టి అవి మాత్రం ఇంకా తాత్కాలిక నిర్మాణాలు జరుగుతున్నాయి. ఓన్లీ మెయిన్ ఏదైతే ప్రాణప్రతిష్ఠ గావించబోతున్నారో శ్రీరామచంద్రుడు 5 సంవత్సరాల బాల్య రూపంలో అది మాత్రమే మెయిన్ గుడి మాత్రమే నిర్మాణం మొత్తం పూర్తి కావస్తుంది. మిగతా చుట్టుపక్కల ఉన్న దేవాలయాలు కూడా ఫర్దర్ గా మొత్తం కంప్లీట్ చేసింది. దాదాపు 2 సంవత్సరాలు పైగా పడుతున్నట్టు కూడా ఇటు ఆలయ ట్రస్ట్ అధికారులు కానీ దానిలో నిర్మాణంలో పాల్గొంటున్న కార్మికులు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తంగా చూసుకుంటే వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రియా. రైట్, అలాగే 22వ తేదీ ప్రాణ ప్రతిష్ఠ ఉన్న నేపథ్యంలో ఆ రోజు జరగబోయే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి కూడా హాఫ్ డే సెలవు అయితే ఇప్పటికే ప్రకటించారు. ఇంకా ఏమైనా కార్యాలయాలకి సెలవు ప్రకటించే అవకాశం ఉందంటారా? స్కూల్స్, కాలేజెస్ మొత్తంగా చూసుకుంటే ఇక దేశవ్యాప్తంగా కూడా ఆ రోజు మాత్రం 2:30 వరకు కూడా అందరికీ సెలవులు ప్రకటించాలనేది కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నోటీసులు కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. అంటే అందరూ కూడా సెలవు ప్రకటించాలి. కానీ ఇప్పుడు ఇటు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి అందరూ కూడా అడుగుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక గెజెట్ అనేది నోటిఫికేషన్ అనేది రాలేదు ఇప్పటి వరకు సెలవు సంబంధించి. ఇటు మరోవైపు ఇతర ప్రపంచ దేశాల్లో కూడా ఓన్లీ ఇండియాలో కాదు ఇతర దేశాల్లో కూడా వారికి కూడా ఏదైతే విగ్రహ ప్రతిష్ఠ జరగబోతుందో ఆ కార్యక్రమం జరిగే వరకు కూడా మినిమం హాఫ్ డే అయినా సెలవు ప్రకటించాలి అనేది ప్రధానంగా ఇతర దేశాల్లో కూడా ఒక రూల్ అంటే అక్కడ ఉన్న గవర్నమెంట్స్ కూడా సెలవు ప్రకటించినట్లుగా అయితే ఆ సమాచారం ఎదుగుతుంది. ఇక భారతదేశంలో కూడా అందరూ సెలవు ప్రకటించాలి అనేది కేంద్ర ప్రభుత్వం అయితే ఒక ఆదేశం అయితే జారీ చేసింది. కానీ ఇంకా కొన్ని రాష్ట్రాలు మాత్రం అధికారికంగా ఈ నోటీస్ అయితే ఇష్యూ చేయలేదు. ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.